సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 2. ఫ్రెష్ అయ్యి హోటల్ నుంచి బయటికి వచ్చాము. నేను రూమ్కి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. హోటల్ పేరు వచ్చి స్వస్తిక్ కదా, స్వస్తిక్ ఇన్ రూమ్ అంటే లార్జ్ టైప్. అది ఇక మాకు ఎమర్జెన్సీకి అదే దొరికింది. ఓకే, చూపిస్తాను రూము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బయలుదేరాము. నేను మీకు ఫుల్ వర్షం అండి ఇక్కడ మొత్తం గువాహటి మొత్తం నిన్నటి నుంచి ఫుల్ వర్షం మేము వచ్చిన టైంకి అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం ఫాగ్ ఉంది. సో చూడొచ్చు ఇక్కడ ఫుల్ వర్షమే కంటిన్యూస్ వర్షం. మనకు హైదరాబాద్ లో ఏమో ఎండ దొబ్బుతుంది వేసి. స్టార్ట్ అయిందండి వర్షాలు. ఫుల్ వర్షం చూడండి. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. రూమ్ లోకి వెళ్ళి బయటికి రాలే. ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రెష్ అయి బయటికి వచ్చాము. మళ్ళా వర్షం పడుతుంది. సో డే 2 వర్షంతో స్టార్ట్ అయింది. విల్ సీ. సో బ్రేక్ఫాస్ట్ కోసము తిరుగుతున్నాము. ఇంతవరకు అయితే ఎక్కడ దొరకలేదు బ్రేక్ఫాస్ట్. కిలోమీటర్లు మన హైదరాబాద్ లో అయితే ఎవ్రీ 500-800 మీటర్స్కో ఇడ్లీ బండి ఏదో ఒకటి దొరుకుతుంది. ఆల్మోస్ట్ మేము రూమ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఎక్కడ ఏం లేదు. ఉన్నాయి కానీ ఏమున్నాయి అంటే రోటీ, ఆలు కర్రీ, అదే ఆలు ఫ్రై, లేకపోతే రైస్ తోని ఇవి వస్తున్నాయి. వేరే ఆప్షన్స్ చూస్తున్నాము ఏమైనా దొరుకుతుందా అని చెప్పి. స్టిల్ వాకింగ్ అయితేనే ఉంది. నేనేం ఇక ఆప్షన్ ఏం లేదంటే ఇంకా మనం రోటీ ఆలువే తినాలి కదా లాస్ట్కి. స్టే ట్యూన్. నెక్స్ట్ అప్డేట్ ఏదన్నా పోస్ట్ చేస్తాను. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా మౌంటైన్. ఈ టైంలో అంటే మార్నింగ్ నాకు 9 అవుతుంది. స్టిల్ కొన్ని ఏరియాలో ఫాగ్ ఉంది. అలానే ఫాగ్ కనిపిస్తుంది. యూ కెన్ ఫీల్ చిల్నెస్, కూల్నెస్ అనిపిస్తుంది. చాలా బాగుంది లొకేషన్స్ అయితే గువాహటిలో. కొంచెం ఫుడ్కి ఇబ్బంది అవుతుంది. నో ప్రాబ్లం, విల్ సర్చ్. బ్రేక్ఫాస్ట్ అయినాక ఆ బ్రేక్ఫాస్ట్ లొకేషన్ ఎట్లా ఉన్నది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. సో ఫుడ్ ఎక్కడ దొరకలే మాకు. మేబీ మాకు లొకేషన్స్ తెలియక ఇట్లా అవుతున్నట్టుంది. సో లాస్ట్కి ఫైనల్గా అయితే ఒక టీ స్టాప్ వచ్చింది. ఇక్కడ చాయ్ బిస్కెట్స్ అని కానిచ్చేస్తున్నాము ప్రస్తుతానికి. సో బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఏం దొరకలే. సో యాజ్ ఆఫ్ నౌ టీ అండ్ బిస్కెట్ ఆంటీ షాప్లో, రోడ్ సైడ్ షాప్లో. నో ప్రాబ్లం, బ్రేక్ఫాస్ట్ లైట్గా అయినా నో ప్రాబ్లం. లంచ్ మంచిగా చేద్దాము. లంచ్ వరకు మేము కంపెనీ బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళిపోతాము. అదైతే 5 స్టార్ హోటలే, నో ప్రాబ్లం. అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగుంటుంది. అక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత కొన్ని గుడీస్ అవన్నీ ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే అంటే రేపు మాకు రైడ్ స్టార్ట్ అవుతుంది. సో స్టే ట్యూన్. పని అయిపోయింది. టోటల్ 6 కిలోమీటర్స్ వాకింగ్ అయింది. బ్రేక్ఫాస్ట్ టీ విత్ బిస్కెట్ అయిపోయింది. సో రూమ్కి వెళ్తున్నాం మళ్ళా. సో చూడాలి, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని ప్యాక్ చేసేసి బ్యాగ్స్ అంతా. సో ఇక్కడ నుంచి మాకు బుక్ చేసిన హోటల్ అంటే కంపెనీ వాళ్ళు బుక్ చేసిన హోటల్ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఉంది. కొంచెం ముందే బయలుదేరితే 1 o'clock అలా చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిపోయి మీటింగ్ అటెండ్ అయ్యి నెక్స్ట్ ఏం పని అన్నట్టు చూడాలి. సో హోటల్ చూపిస్తాను నెక్స్ట్ మీకు. హోటల్ అంటే అదే లాడ్జ్ మాకు దొరికింది అదే. ఇంకా సో ఇది మాకు దొరికిన హోటల్. ఇక ఏం ఆప్షన్ లేనందుకు ఇక్కడ దొరికింది. ఇక్కడ గువాహటి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఐ థింక్. కింద టాటా షోరూమ్, వెనకాల నెక్సా షోరూమ్, పక్కన ట్రూ వాల్యూ.
హోటల్ స్వస్తిక్ ఇన్ సెకండ్ ఫ్లోర్ లో. లిఫ్ట్ లేదు, ఈడికి వెళ్ళి షోరూమ్ చూసుకోవచ్చు. ఇది హోటల్ అంటే లాడ్జ్. రిసెప్షన్, మాకిచ్చిన రూము, దాని తాళము, సో ఇది రూమ్. అంటే చిన్న రూమ్, జస్ట్ ఒక నైట్ కోసం తీసుకుంది. ఓకే, నాట్ బ్యాడ్. హోటల్ వాష్రూమ్స్ అయితే ఇలా ఉండే. ఓకే, ఒక్క నైట్కే అడ్జస్టబుల్. ఈడ నుంచి మనకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది, మౌంటైన్. ఇది హోటల్. చెప్పురా ఏంద్రది? బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర రివర్. ఆ నదికి ఇరువైపులా వెళ్ళడానికి బ్రిడ్జ్ అనేది కడుతున్నారు, వారధి లాంటిది మనకి అది. ఓకే, అది అయిపోవచ్చింది ఆల్మోస్ట్. మన మోదీ ఓకే, అరే బామ్మ వద్దురా కాంట్రవర్సీ. సో రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి ఇప్పుడు హోటల్ అరిస్తాకి వెళ్తున్నాము. సో అక్కడ మాకు 1 o'clock అరిస్తాలో అరిపిస్తాడంట స్వామి. ఆడికి వెళ్ళి హోటల్ ఎలా ఉందో చూపిస్తాము. సో అక్కడ వచ్చేసి మన ఆల్ ఓవర్ ఇండియాలో ట్రైమ్ స్టాఫ్ అందరు ఉంటారు. హోటల్ రీచ్ అయిపోయినాము, హోటల్ అరిస్తా ఇది. సో మా కోసం ట్రైమ్ బీచ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో ట్రైమ్ స్టాఫ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం బీచ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. వెల్కమ్ అంటే ఏదో చేస్తారు, చూద్దాం ఎలా ఉంటుందో. సో హోటల్ మీకు సో హోటల్ ఇది. సో ఇక్కడ ట్రైమ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇక్కడ చూసిన చూడాలి ఈవెంట్ ఎలా ఉంటుందో, ఐటినరీ ప్రకారం ప్లాన్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక టైగర్ అయితే ఉంది, చూడాలి మాకు ఏ వెహికల్స్ ఇస్తారో. హోటల్లో ఎంట్రీ ఆల్రెడీ ప్రాసెస్, చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు స్వామి. మా ఆధార్ కార్డు చూపిస్తుంది. రూమ్ అలాట్మెంట్ అయిపోయింది. 4004. లగేజ్ కూడా వచ్చేసింది. గృహప్రవేశం అయిపోయింది. నైస్ రూమ్. ఏదో అన్నామమ్మా రూమ్కి వచ్చినాక, రూమ్లో ఏదో అన్నావు కదా నువ్వు ఇంతకుముందు, కార్లో ఏదో ఒక పని చేసినావు, దాని పేరు అరిస్తాలో అర్పిస్తా అనే జగ ఇదే. ఏం అర్పిస్తాడో సాయంత్రం చూద్దాము. బట్ చాలా బాగుంది. వ్యూ ఎలా ఉంది చూడు ఇంకా. ఓకే, సిటీ కనిపిస్తుంది అంతే. నైస్ మౌంటైన్స్. ఏం బాబా ఏం అడిగినావు? కాంప్లిమెంటరీ కదా, వాటర్ ఇవన్నీ కాంప్లిమెంటరీ, ఇవన్నీ ఖర్చు అవుతుందా? నో స్మోకింగ్. స్కాన్ మీ ఫర్ ఇన్ రూమ్ డైనింగ్. హ్యాపీ. నైస్, థ్యాంక్ యూ. సో వాష్రూమ్ అరిస్తాలో అర్పిస్తా అన్న స్వామి రెడీ అవుతుండు. నైస్. అది ఏది అంతే మరి. లైట్ సెట్ చేసుకోవచ్చు, వామ్ లైట్, వామ్
మెయిన్ షర్ట్ ఐరన్ చేసుకోవడానికి ఉందబ్బా చాలు. థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చినాం కదా, సో లంచ్ చేయాలి కాబట్టి ఈ హోటల్ పేరు 99 అనమాట. సో 99 రూపీస్కే థాలీ ఇస్తున్నారు. చికెన్, వెజ్, ఫిష్, పోర్క్, ప్రాన్స్, మటన్ ఏదైనా 99 రూపీస్కే థాలీ. సో బాగుంది. వెళ్సి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాము. సో లంచ్ ఒకసారి కంప్లీట్ అయినాక చెప్తాను. హోటల్ 99లో లంచ్ చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ చాలా బాగుంది సార్. 99 రూపీస్కు వర్త్నా? వర్త్. అన్లిమిటెడ్ రైస్, అన్లిమిటెడ్ కర్రీ, ప్రైస్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు అస్సాంకి వస్తే ఈ లొకేషన్ ఎవరు ఉన్నారంటే యూ కెన్ ట్రై ఫర్ ఇట్. రికమెండెడ్. చాలా బాగుంది. అరిస్టో దగ్గర సార్, అరిస్టో దగ్గర అరిస్తా పక్కనే. సో మీటింగ్కి రెడీ అయిపోయినాము. స్వామి రెడీ, ఇర్ఫాన్ రెడీ, వెయిటింగ్ ఫర్ రమేష్ సార్. ఓకే ఓకే. సో 5 o'clock కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తే రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా నుంచి వస్తున్నారు, అందరు వచ్చేసారు ఆల్రెడీ. సో మేము లంచ్ తర్వాత రూమ్కి వచ్చి ఒక 1.5 hour పవర్ నాప్ తీసుకున్నాము. మంచి సౌండ్ స్లీప్. సో నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ అయితే ఫోన్ చెప్పు. సో మీటింగ్ రూమ్కి అయితే వచ్చేసాము. Before, this is the first time. First time. All right. Okay. So what you're gonna see, and we have a couple of things in line. But first of all, I would just like to introduce my team members. We have Nitin from Event Solutions. He is going to be the POC for the entire tour. If you're stuck anywhere, if you need some help, please feel free to call in. And if there is something you want to discuss with me, you can always bring it to me or you can call me. Yeah. సో మీట్ అండ్ గ్రీట్ అయిపోయింది. చాలా మంచిగా ఉండే, అందరికీ గుడీస్ ఇచ్చారు. సో మాకు ఇప్పుడు నెక్స్ట్ క్విక్ డిన్నర్ కోసం రమ్మని చెప్పారు. సో దట్ రేపు మార్నింగ్ మేము రైడ్ స్టార్ట్ చేయాలి కాజీరంగాకి. సో అక్కడ రైనో పార్క్ ఇదంతా ఉందంట. సో క్విక్ డిన్నర్ కోసం మేము ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వీ హ్యావ్ టు గో టు రెస్టారెంట్ అనమాట, హోటల్ అని. సో అక్కడ డిన్నర్ ఎలా ఉంది అనేది చూద్దాం.